अंदर आ जाओ बराए मेहरबानी। भाई आते हैं, उनका का इंतजाम किया गया, वहां आकर बैठ जाएं। आनंद सोमो सो बंद कुछ हो गया। कैसा मत में जाओ, कैसा बना जाओ भाई, बना जाओ भाई, बीच में आने सर, बीच में आने जाओ सर, सर को बीच में आने दो। अंदर मिलाएंगे ये परोठा तो सेंटर में जर्रा बाजी काढ़े तो इफ्तियार को बैठे साले सब ऑब्जेक्शन करते हैं। इफ्तियार को बैठे साले ना सबको ऑब्जेक्शन होता है। तुम्हें जानी भाई तुम्हें समझाऊंगा भाई इफ्तार का वक्त हो चुका है, सब हजरात दुआ पढ़ ले। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा इन्नी लका सुमतु व बिका आमन्तु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ्तरतु फतक़ब्बल मिन्नी। बिस्मिल्लाहि व अला बरकतिल्लाह। चलो भाई चलो भाई సైడ్ రాండప్పా వచ్చి జర్రా సైడ్ సైడ్ రండి బాజు మేడం జై आओ जब ओ रांडे इंग पानी ना मीडिया वाले से गुजारिश है, सब बाजू आ जाइए, सब लोग सार देखन दे। मीडिया वाले सब बाजू आ जाइए भाई, जो कोई मीडिया वाले सब बाजू आ जाइए, सर को देखन दे। सब लोग सब हट जाइए, सब हट जाइए, सर हट जाइए। भाई सब मीडिया वाले को जितना गुजारिश है, सब बाजू आ जाइए। जो कोई हजरात पीछे बैठे हुए सब सर को देखन दे, और सर सबको देखन दे। ఈరోజు నేను కదిరికి రావడం ఇక్కడ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసిన ఇఫ్తార్లో భాగస్వామి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక పవిత్రమైన మాసం. ఈ మాసంలో మీరందరూ కూడా పవిత్రమైన సంకల్పంతో దీక్ష చేసి ఈ యొక్క దీక్షని విరమించే పరిస్థితి వస్తుంది. అయితే ఈ పవిత్రమైన మాసంలో ఈరోజు నేను ఊరికే మీ అందరికీ ఇస్తున్నా,
ఈ పవిత్రమైన మాసంలో మీరు ఏ విధంగా అయితే చూడాలని ప్రార్థిస్తున్నారో అదే మార్గం మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు గెలవాలి, ప్రజలకు న్యాయం జరగాలి. అందుకని ఈరోజు మేము ఎన్డీఏలో కలిసిన ఎప్పుడు కూడా మైనారిటీస్లో అది ఒక ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ వచ్చాం. ఇంతమంది కూడా ఎన్డీఏలో ఉన్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 95 నుంచి 2004లో అనేక కార్యక్రమాలు చేపట్టాం. అప్పుడే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చింది, అప్పుడే ఆజ్ హౌస్ వచ్చింది, అప్పుడే మీరు చూస్తే ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టడం కానీ, తర్వాత నేను ఉర్దూను 2వ భాష కింద 13 జిల్లాలో డిక్లేర్ చేయడం కానీ అనేక విధాలుగా మైనారిటీ సంక్షేమానికి నిర్ణయాలు చేశాను. 2014 19లో కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 1-2 కార్యక్రమాలు కాదు, కడప విజయవాడలో ఆది హౌస్ను కట్టాం. కర్నూలులో ఎవరైతే మౌజంలో ఇమాములు ఉన్నారో దేశంలో ఒక్క తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది. అది కూడా నేను ఆ రోజు నిర్ణయం చేశాను. అదే కాకుండా రంజాన్ తోఫా ఇచ్చాం. ఎక్కడ కూడా మైనారిటీస్ హక్కులకు ఎక్కడా భంగం కలగలేదు, రక్షణకు ఎక్కడా లోటు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరి అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ఈ దీక్ష సందర్భంగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే ఆలోచించాం. ఈరోజు జనసేన, అటు బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు కూడా కలిసి ఎన్డీఏలో ఉన్నప్పటికీ మీ హక్కులు కానీ మీకు సమస్యలు లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మా ముగ్గురి కలయిక కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది, ఈ రాష్ట్రం 5 సంవత్సరాల్లో తిరిగి కోలుకోలేనంత నష్టపోయాం. ఓసారి బాధ ఆవేదన ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో మీరు చూస్తే నంద్యాలలో అబ్దుల్ సలాం ఎన్ని రైల్వే కిందన పడి పిల్లల్ని రైల్వే ట్రాక్ కట్టేసి బలవంతమరణం చేసుకునే పరిస్థితి వచ్చారు. ఇలాంటి ఓటర్లుగా అనేక మైనారిటీస్కు ప్రత్యేకంగా ముస్లిం జరిగే పరిస్థితి వచ్చింది. నేను మళ్ళా మాసంలో మిమ్మల్ని అందరినీ కోరేది ఉంటే, నేను ఈరోజు అందరికీ న్యాయం జరగడం కోసం, అందరి అభివృద్ధి కోసం పనిచేస్తాను. నన్ను ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఆశీర్వదిస్తారని చెప్పి أشهد